ఉగ్రత దినమున ఆస్తి అక్కడికే రాదు. అన్యాయపు సొమ్ము కూర్చుకోవటం వల్ల చివరికి మిగిలేది చెరసాలే కానీ ఆనందం కాదు. నీకు ఎంత డబ్బున్నా నీకు సహాయం దొరకదు. నీకు ఎంతమంది మనుషులు నీ పక్షాన ఉన్నా ఏంటంటే, ఒక ఆయన పదండి మేమందరం ఉన్నాం మీకు అన్నాడంట శత్రువు దగ్గర గొడవకి. నాకు అందరు ఉన్నారు కదా 250 మంది ఉన్నారని చెప్పి ఏరా రారా అంటున్నాడంట. వాళ్ళు ఎదుర్కొండే వాళ్ళు అందరూ పక్క నవ్వుతున్నారట. నవ్వుతారేంటి రా ఏమనుకున్నావురా, నాకు 250 మంది ఉన్నారు రా రా అంటున్నాడంట. వాళ్ళు ఇంకా నవ్వుతున్నారంట పగలబడి. వెనక్కి చూసుకోవా అన్నాడంట ఒకడు అక్కడి నుంచి. వెనక్కి చూస్తే ఒక్కడు లేడు. వీళ్ళు ఎప్పుడో పరిగెత్తుకెళ్ళిపోయారు వాళ్ళని చూడంగానే. వీళ్ళ ఆధారం చేసుకొని ఈయన ఎగురుతున్నాడు పాపం. నీ హెల్ప్ చేస్తానన్న వాళ్ళందరూ నీ హ్యాండ్ ఇస్తారు. నీకు సహాయం చేస్తానన్న వాళ్ళు నీకు ముఖం తిప్పేసుకుంటారు. నీ బలహీన సమయాలలో నీకు తోడేయండేవాడు దేవుడు ఒక్కడే. నీకు అన్నీ ఉంటే అందరూ ఉంటారు నీతోటి. నీకు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నామంటారు నీతోటి. కానీ నువ్వు బలహీనుడు అయినప్పుడు, నువ్వు వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు, నువ్వు ఒంటరి అయిపోయినప్పుడు, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు, బలహీనుడు అయిపోయినప్పుడు నీకంటే ఎవరు లేరయ్యా, బలహీనులకు బలమిచ్చేవాడివి నీవే అని మొరపెట్టి తర్వాత ఏమన్నాడు, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నిన్నే నిన్నే, మళ్ళీ ప్లస్ మైనస్ లేవు అక్కడ. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నిజంగా ఎంతమంది ఇవాళ మాట చెప్పగలరు? నేను యేసు ప్రభువునే నమ్ముకొని ఉన్నానని చెప్పగలరు? ఏమో అనుమానం. పేతురు కూడా అట్టగా చెప్పాడమ్మా. అందరూ కాదన్నా సరే నేను మాత్రం నిన్నెరగనని అనను. ఏంటండి, నేను యేసయ్యను నమ్ముకోవడానికి కూడా నాకు యేసయ్య కృప కావాలి, ఆయన దయ కావాలి. నా గొప్పతనంతో నేను నమ్ముకోలేను. నమ్ముచున్నావా అని అడిగాడు దెయ్యం పట్టిన ఆ అబ్బాయి యొక్క తండ్రిని ప్రభు. ఏమన్నాడు ఆయన? నమ్ముచున్నాను, డౌటే లేదన్నాడా? నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మకం లేకుండా నాకు మళ్ళీ నీ సహాయం కావాలి. నాకు నా నమ్మకం పోకుండా ఉండడానికి ప్రభు పేతురు విషయం కూడా, నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు ప్రభు వేడుకున్నాడు కాబట్టే పేతురు రెస్టోర్ అయ్యాడు మళ్ళీ తిరిగి. ఎప్పుడు మనలో ఏం లేదండి, చెత్త. మనం ఒప్పుకోమే. నేను మంచి విశ్వాసిని, నేను చాలా దీనుణ్ణి. ఎవడైనా నేను చాలా దీనుణ్ణి అన్నాడు అనుకో, వాడు ఎవడో తెలుసా మీకు? చాలా గర్విస్తాడు అనమాట. ఏంటంటే దీనుడుననే గర్వం. అదేంటి? దీనుడుననే గర్వం. అది సటల్. ఐఎమ్ జీరో, మై జీసస్ ఈస్ హీరో. నేనేమై ఉన్నానో అది కేవలము అది మర్చిపోకూడదు. నిన్నే నమ్ముకున్నాము. ఎప్పుడైనా సరే ప్రభుతో చెప్పినప్పుడు నిన్నే నమ్ముకున్నామని ప్రభుతో చెప్పి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్నే నమ్ముకున్నాము డాక్టర్ గారు అంటే ఏంటండి? నిన్నే నమ్ముకున్నాను ప్రభు దగ్గర చెప్పి, అయ్యా ఈ సమయంలో నువ్వు సహాయం చేయకపోతే మాకెవరు చేస్తారని మారువాడి వాడి దగ్గరికి వెళ్తే డబ్బుల కోసం, ఏంటండి బంధువుల దగ్గరికి వెళ్తే నిన్నే నమ్ముకున్నాము. మీ అంతరంగంలో ముద్ర పడిపోవాలండి. మనుషులు వాళ్ళు మనల్ని పొగుడుతారు, రేపు తృణీకరిస్తారు. వాళ్ళు ఇస్తారు, రేపు లేదంటాడు. ఇచ్చినట్టే ఇస్తారు, నాది నాకు ఇచ్చేది పెక్కపోతారు. తెలుసా? దేవుడు ఇచ్చాడా మళ్ళీ అడగడు, లెక్కే అడగడు. వాటిని చూడటం మళ్ళీ నాది నాకు కక్కు అనేవాడు కాదా ఆయన. నిన్నే నమ్ముకున్నాము. చదువు, ముందుకెళ్దాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమందనీయకుమని ప్రార్థింపగా. అదండి మంచి ప్రార్థన. మంచి ప్రార్థన చేశాడు. నిన్నే నమ్ముకున్నామయ్యా,
నరమాత్రులు మా మీద జయం పొందకుండా చేయి. నీ నామములోనే మేము బయలుదేరుతున్నాం, నీ నామములోనే మేము యుద్ధం చేస్తున్నాం. ప్రతి సమస్యను మనం ప్రభు దగ్గర తెచ్చి అప్పచెప్పినప్పుడు దేవుడు గొప్ప జయమునిస్తాడు. ప్రభువు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఆయన వదిలిపెట్టాడు. మనం కొన్నిసార్లు మనం చాలా తెలుగులో అనుకుంటాం, ఎట్టగలగ తప్పించేసుకున్నాం, ఎట్లగలగ ఈ సమస్య పరిష్కరించబడింది, ఇంక ఇది ఎప్పటికీ తెలియలేదు, ఇంక పర్వాలేదు మనకి అనుకుంటుంటాం. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. 7వ వచనం చదవండి. దీర్ఘదర్శి అయిన హనానీయ యోధారాజైన ఆసా వద్దకు వచ్చి దేవుడు చూచాడు, దేవుడు తన సేవకుడిని పంపించాడు. ఇప్పుడున్న సేవకులు ఆశీర్వాదించడానికే వస్తారు మన దగ్గరికి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్పి మనుషుల్ని హెచ్చరిస్తానికి రావటం లేదు. నేను వచ్చి హెచ్చరిస్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రములను, రౌతులను, కూషీయులను, లుబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను అంత బాగానే ఉందయ్యా నువ్వు చేసింది. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థవంతులు గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి నీకింతకి జయం వచ్చిందంటే ఏ రాజు వలన రాలేదు. నీ ప్రయత్నాలు నువ్వు చేసినా దేవుడు నీ తండ్రి అయిన దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు కల్పించుకొని జయమిచ్చాడు. కానీ నువ్వు మాత్రం ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నువ్వు దేవుణ్ణి ఆధారపడకుండా నీకు ఎట్లాగో జయం సంపాదించుకున్నావు అనుకుంటున్నావు, అది దేవుని వల్లే కలిగింది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనలో ఏదైనా జయం ఉందంటే, మంచి ఉందంటే ఏదైనా అది తప్పకుండా దేవుని దగ్గర నుంచి వచ్చిందే. ఏ మనిషి మనల్ని మంచోడు చేయలేడు. సాతాను అసలు ఎవరిని ఎప్పుడు మంచోడిని చేయడం. ఏదైనా నీలో గొప్పతనం ఉందంటే, ఏదైనా నువ్వు సాధించగలిగావంటే, నువ్వు అడగకముందే అడగకపోయినా కూడా ఆశీర్వదించే దేవుడు, ధారాళమైన మనస్సు కలిగిన ప్రభువు నీ తల్లి చేసిన ప్రార్థన బట్టో, నీ తండ్రి చేసిన ప్రార్థన బట్టో, నీ సంఘ కాపరి చేసిన ప్రార్థనను బట్టో, నీ భార్య చేసిన ప్రార్థనను బట్టో నిన్ను కాపాడటానికి ఆయన ఎప్పుడు ఆశపడి ఉన్నాడు. అందుకే తల్లులు ప్రార్థించండి మీ బిడ్డల కొరకు. వారు ఎంతగా చెడిపోతున్నా సరే దేవుని కృప వారి మీద ఉంటుంది నీ ప్రార్థనను బట్టి. దావీదుకు నేను మాట ఇచ్చాను, ఆ దావీదును బట్టి ఆ యూదా వంశాన్ని నేను దీవిస్తున్నాను. అబ్రహాముకు నేను మాట ఇచ్చాను, ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు మంచోడు కాకపోయినా నీకు జయమిచ్చాను. నీ రాజ్యమంతా పరపాలనలోనికి పోకుండా నేను నిన్ను కాపాడాను. కానీ నువ్వు మాత్రం పిచ్చి పని చేశావు, దేవుణ్ణి మర్చిపోయి మనుషుల్ని నమ్ముకున్నావు. కాబట్టి ఇక మీద నీకు ఎప్పుడు నీ కుదురు ఉండదు. నీకు అప్పటిగా నువ్వు తిన్నగుండవు, విశ్రాంతిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి నీకు యుద్ధములే కలుగును అని చెప్పాడు. చెప్పినందుకు బుద్ధి తెచ్చుకున్నాడు. ఆశ తప్పైందైనా క్షమించండి, తప్పే నేను చేసింది, పొరపడ్డానన్నాడా? ఏం చేశాడు చూడండి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి, అరే ఒక మనిషి ఎలా మారిపోతాడో చూడండి. అందుకే బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే నీ హృదయం ఎప్పుడు ఒకలాగా ఉండదండి. హృదయాన్ని జాగ్రత్తగా కాచుకోకపోతే అందులో ఎంత మంచోడు అనుకుంటున్నావో అంత మూర్ఖత బయటకు వస్తుంది. తప్పెత్తి చూపించిన దైవజనుణ్ణి నీతిమంతులు కొట్టుట నాకు ఆశీర్వాదము, తైలాభిషేకము, అట్టి శిక్షను నేను తృణీకరించకుందును గాక అన్నాడు దావీదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? తప్పెత్తి చూపిస్తే భక్తిలో పడిపోయినాడు కండి. ఫస్ట్ స్టెప్ డబ్బు మీద ఆధారపడతాడు, రెండో స్టెప్ మనుషుల మీద ఆధారపడతాడు, మూడో స్టెప్ తనకు వ్యతిరేకంగా తనని హెచ్చరించే వాళ్ళను, గద్దించే వాళ్ళని, తనకి బుద్ధి చెప్పే వాళ్ళని ఎంత మాత్రం అంగీకరించడంతే.
ఎదురు తిరుగుతాడు, తిరగబడతాడు, మంచి చెప్పినా చెడ్డగా తీసుకుంటాడు. ఇంకెప్పుడు మార్చలేరు అలాంటి మనిషిని. మూర్ఖతలోనికి వెళ్ళిపోతారు. గద్దించిన దైవజనుడిని సరేలేని పంపించాడా, కోపగించాడంట, రౌద్రుడయ్యాడు. ఏంట్రా నువ్వు చెప్పేది నాకు తెలిసిన వాయ్, నేను ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నువ్వే కాదు ప్రవక్త, నేను కూడా ప్రవక్తనే. ఇదొక రకం అండి. భక్తిలో ముదిరిపోయిన వాళ్ళు పాస్టర్ ప్రార్థన ఏంటి, మేము చేసుకుంటాం ప్రార్థన, మాకు వచ్చు, మేము చేసాం ప్రార్థనలు, మాకు జవాబులు వచ్చాయి, మా ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఎప్పుడో దేవుడిని ప్రార్థన విన్నాడని ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. తీసుకెళ్లి చెరలో పెట్టాడండి. ఇదిగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని, అంటే ఎవరో కొంతమంది వచ్చి చెప్పుంటారు, అయ్యా ఏంటయ్యా మీరు చేసే పని, ఏంటయ్యా మీరు ప్రార్థన చేసేవాళ్ళు కదా, పక్కనున్న మంత్రి ఊరుకుంటాడా, సైన్యాధిపతి ఊరుకుంటాడా, నాయనా ఆయన వదిలిపెట్టేయండి అయ్యా, తప్పయ్యా, దైవజనుడిని అలా చెరలో పెట్టొద్దు అని ఎవరో సలహాలు ఇస్తుంటే వాళ్ళందరినీ బాధ పెట్టాడంట. పరా నీ ఉద్యోగం తీశాను, పరా నువ్వు అక్కడ ఉండటానికి బదులు అని తనకు తోడున్న వారిని అందరినీ కొందరిని బాధ పెట్టాడు. 12వ వచనం చదువుదాం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. ఆగండి, 35 సంవత్సరాల వరకు బాగున్నాడు. 36వ సంవత్సరంలో దిగజారటం మొదలుపెట్టాడు. 37, 38లో సేవకుడిని బంధించాడు, 37లోనే బంధించుంటాడు. లేకపోతే అందరినీ బాధ పెడుతున్నాడు. ఎవరు ఏదన్నా చెప్పారంటే, ఎవరన్నా వచ్చి ఆశ అంటే నోర్మీ, నాకు తెలుసు, అది కాదు రాజా, నోర్మీరా పరా, ఇంకెవ్వడు చెప్పద్దు, నాకు అనవసరంగా విమర్శిస్తున్నారు, నా జోలికి వచ్చారా, మేము అంతు చూస్తా. భలే మాట్లాడతాయి కొంతమంది కదండి. అంతు చూశాడు, అందరూ అంతు చూశాడు. పరమ నుండి ప్రభు 3 సంవత్సరాలు టైం ఇచ్చాడండి. మన దేవుడు అంటే దీర్ఘశాంత గలవాడు. 3 సంవత్సరాలంటే ఇంచుమించు 1000 దినాలు టైం ఇచ్చాడు ఆయనకి పశ్చాత్తాపడతానికి. ఇంకేం మారటంలా, ఓరకి ఎగురుతున్నాడు మనుషుడు, ఎగురుతున్నాడు. పాదాల్లో పుట్టిందట జబ్బు, ఇప్పుడు ఎగురు. అరికాళ్ళల్లో పుండు పుట్టిందండి, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, పడుకో నోరు మూసుకొని. నిలబడతా కుదురుద్దా, నడవటం కుదురుద్దా, ఎక్కడ పుట్టిందో చూడు ఈ జబ్బు. పాదాల్లో పుండు పుట్టి, పుండు రోజు రోజుకి పెరిగిపోతుంటే పశ్చాత్తాపడొచ్చు కదా. అయ్యా నా తప్పు వల్లనే ఈ జబ్బు తెచ్చుకున్నా, నా తప్పు వల్లనే ఇంత హీన స్థితికి దిగజారిపోయా అని మొరపెట్టుంటే వేరేలాగుండేదండి. ప్రభు కృప చూపించేవాడు. కానీ యెహోవా యొద్ద విచారణ చేయక, నేను తలంచుకుంటే లండన్ నుంచి తెప్పించుకుంటా, డాక్టర్లని అమెరికా నుంచి తెప్పించుకుంటా, సింగపూర్ పోయి ఆపరేషన్ చేసుకుంటా, నాకెందుకయ్యా దేవుడు, నేను ఉష్ అంటే వచ్చేస్తారు మా ఇంటి చుట్టూ డాక్టర్లు. ఏంటంటే డాక్టర్లు బతికిచ్చేది మనల్ని, వైద్యమా మనల్ని బాగు చేసేది? మనుషుల్ని నమ్ముకుంటారు, వైద్యుల్ని నమ్ముకుంటున్నారు. చాలా చోట్ల మీటింగ్లు పెట్టినప్పుడు అండి, గెట్ టుగెదర్ పెట్టినప్పుడు కూడా పేదోళ్లే వస్తారు. వాళ్ళు జబ్బులన్నీ చెప్తే నేను డాక్టర్ని అయితే బాగుండి అనిపిస్తుంది నాకైతే. ఇదో క్లినిక్ పెట్టేస్తే బాగుంటుందేమో, వీళ్ళందరికీ ఈ రకాల మందులను తెచ్చేసి చిన్న ఆపరేషన్లు చేసేసి వాళ్ళని బాగు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేక, డాక్టర్ల దగ్గరికి వెళ్తానికి డబ్బులు లేక, ప్రభువు స్వస్థపరుస్తాడని విశ్వాసంతో వస్తున్నారు. మరి డబ్బులు ఉన్న వాళ్ళందరికీ జబ్బులు రావట్లేదా? వాళ్ళు ఇక్కడికి రారే, ఎక్కడికి వెళ్తారు? అమెరికన్ హాస్పిటల్కి వెళ్తారు. ఇండియన్ హాస్పిటల్ పనికి రాకపోతే డాక్టర్ కట్స్, గాడ్ హీల్స్. చాలా హాస్పిటల్స్ రాసి ఉంటారు, వీ ట్రీట్ బట్ గాడ్ హీల్స్. మేము మందిస్తాం అంతే, స్వస్థపరిచేది ఎవరో? దేవుడే. మేము కట్ చేస్తాం, కుట్లేస్తాం, కానీ అతుక్కునేది చేసేది ఎవరో? దేవుడే. ఒక ఆపరేషన్ సక్సెస్ అయిందంటే అది ఎవరి వల్ల అవుతుంది? అది దేవుని వల్లే అవుతుంది.
మన జీవితాల్లో ఇంకా దేవుని కృప కలిగిన హస్తం ఉంది కాబట్టే ఇవాళ మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఇవాళ మనం ఏమై ఉన్నామో అదే ఉన్నాం. ఇది నీ సామర్థ్యమో నీ బలమో కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. అన్ని సమయాలలో మనకు ఆశ నేర్పించిన ప్రార్థన ఆయన మర్చిపోయాడు, మనం మర్చిపోకుండా ఉందాం. ఆయన వదిలేశాడు, మనం వదిలేయకుండా ఉందాం. ఏంటి ఆ ప్రార్థన చెప్పండి, ముగించుకుందాం. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా నాకెవరున్నారు? మరోసారి చెప్పండి. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా నాకెవరున్నారు? లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా నాకెవరున్నారయ్యా? అనేక సార్లు నేను బలహీనుడనైపోతున్నా, బలహీనురాలనైపోతున్నా, పాపాన్ని జయించలేకపోతున్నా, శోధన జయించలేకపోతున్నా, శత్రువైన సాతానును ఎదిరించలేకపోతున్నా, లోకంలో సమస్యలను ఎదుర్కోలేకపోతున్నా. శత్రువు ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుచున్నప్పుడు నీకు మొర్రపెట్టి విడిపించబడే శక్తి నాకు దయచేయ్యా. మానవ పద్ధతులు నేను ఉపయోగించక, మనుషులను నేను నమ్ముకొనక, వైద్యులను నేను ఆశ్రయించక, కోర్టులకు నేను ఆశ్రయించక, పోలీస్ స్టేషన్ల వెంబడి నేను తిరగలక్కర్లేకుండా, నా న్యాయాధిపతివి నీవు, నాకు న్యాయం చేసేవాడివి, నా పక్షంలో ఉండి వాదించేవాడివి, నా బలహీనతను బలముగా మార్చేవాడివి, నాకు జయమిచ్చే దేవుడు నీవేనని నీ మీదే ఆధారపడడానికి సహాయం ఇచ్చాయి. డబ్బు విషయంలో నాయన అన్యాయపు సొమ్మును ఆశించకుండా కష్టార్జితాన్ని దీవిస్తావని విశ్వసించడానికి నాకు సహాయం చేయి. నా ఇంటిలో ఆశీర్వాదం లేదయ్యా, ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నాను, నా అజ్ఞానం వల్ల నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. మనుషుల్ని నమ్ముకొని మోసపోయానయ్యా, అధికారులు నమ్ముకొని మోసపోయానయ్యా. ఇంతవరకు నా రోగం పోవడానికి హాస్పిటల్ వెంబడి తిరిగానే కానీ పరమ వైద్యుడైన నీ యొద్ద మోకాళ్ళుని ప్రార్థించలేదు. నా బిడ్డను స్వస్థపరుస్తావని, నాకు ఆరోగ్యం ఇస్తావని నమ్ముచున్నానయ్యా, నాకు సహాయం చేయి. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ ఆవరణలో చేతులెత్తి నా స్థితి చూడయ్యా, నా పరిస్థితి చూడయ్యా, నా శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయి చూడు నాయన. నన్ను స్వస్థపరచని మొరపెట్టే వారికి స్వస్థత దయచేయము నాయన. నా స్థితి చూడయ్యా. నా కుటుంబంలో అలజడులు ఉన్నాయి, నా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, నా మనసులో పోరాటాలు ఉన్నాయి. నన్ను చూడేసయ్యా అని ఎవరు నీకు మొరపెట్టుకుంటున్నారో అట్టి వారికి ఈ రోజున నీ విడుదల దయచేయి నాయనా. నీ మాటను పెడచెవిని పెట్టి నా సొంత మార్గముల్లో వెళ్ళి చిక్కుల్లో పడ్డాను, శ్రమల్లో పడ్డాను, వ్యాధులతో బాధించబడుతున్నానని ఎవరు మూలుగుతున్నారో వారి మూలుగులు విను నాయనా. నా బ్రతుకులో సమృద్ధి లేదు, నా బ్రతుకులో అభివృద్ధి లేదు, నా సంపాదన దీవించబడటం లేదు, నేను అప్పుల్లో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. ప్రభువా, నన్ను సహాయము చేయి, నాకు సహాయము చేయని ఎవరు నీకు మొర్రపెడుతున్నారో అట్టి వారికి ఒక అద్భుతాన్ని జరిగించు నాయన. బలము లేని వారికి సహాయము చేయు. నీ వంటి వారు ఎవరున్నారు? దిక్కు లేని వారికి దిక్కుగా ఉన్న నీకంటే మించిన వారు ఎవరున్నారు? నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పగలిగిన నీ వంటి వారు ఇంకెక్కడున్నారయ్యా? నిన్నే నమ్ముకున్నాము, నీ వైపే మా చేతులు ఎత్తున్నామని ఎవరెవరు ఈ సమయంలో నీ పాదముల దగ్గర మొర్ర పెట్టుకుంటున్నారో నీ గాయపడిన హస్తమును చాపి అట్టి వారిని దర్శించు నాయన. మా పక్షములో ఉండి మాకు జయము దయచేయ్యా. మా చుట్టూ కంచెవలె ఉండి సాతాను తంత్రముల నుండి మమ్మల్ని తప్పించు నాయన. యుద్ధము యెహోవాదే అన్న విశ్వాసముతో ఈ లోకములో అనేక పోరాటాలలో సాగుతుండగా పరిశుద్ధాత్మని తోడు మాకు దయచేయ్యా.
ఎవరి జీవితంలో ఏ కొరత ఉన్నదో, ఏ రోగం ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో, ఏ దిగులున్నదో, ఏ చింత ఉన్నదో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అట్టి వారికి విడుదల దయచేయము నాయన. నీకు మొర్ర పెట్టకుండా, నిన్ను ఆశ్రయించకుండా హృదయాలను కఠినము చేసుకున్న ప్రతి ఒక్కరి గుండెను, బండ గుండెను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పగలగొడుచున్నాము తండ్రి. విరిగి నలిగిన హృదయముతో నీకు మొర్రపెట్టి నీవిచ్చు స్వస్థతను, దీవెనను, జయమును పొందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you.